నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ ఎర్రకోట పేలుడు ఘటనల్లో తీగలాగే కొద్దీ భారీ ఉగ్ర కుట్ర బయటపడుతోంది. వీరు దేశవ్యాప్తంగా 4 నగరాల్లో దాడులకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 8 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కేసుల్లో నిందితులు డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ డైరీల్లో భారీ ఉగ్ర ప్లాన్లను గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీని జల్లెడపడుతున్నారు. ఇక్కడి మెడికల్ కాలేజీలోని బాయ్స్ హాస్టల్లో ఉండే 17వ నంబర్ బిల్డింగ్ వీరి ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందులో ముజమ్మిల్కి చెందిన రూమ్ నంబర్ 13లోనే ఉగ్ర కుట్రలకి స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కొన్ని కెమికల్స్ తీసుకురావాలని ఉమర్, ముజమ్మిల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రూమ్లో పోలీసులు సోదాలు జరిపి కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ముజమ్మిల్ రూమ్ తో పాటు ఉమర్ నబీకి చెందిన 4వ నెంబర్ రూమ్ నుంచి అధికారులు 3 డైరీల్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక విషయాలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఈ డైరీల్లో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్కు చెందిన వారని గుర్తించారు. దీంతో పాటు నవంబర్ 8 నుంచి 12 వరకు తేదీల్ని ప్రస్తావించినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే వీరు దాడులకు పక్కా ప్లానింగ్ తో స్కెచ్ వేసినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 4 కీలక ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరపాలని నిందితులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం I-20 ఎకో స్పోర్ట్స్ తో పాటు మరో 2 పాత కార్లను కూడా సిద్ధం చేయాలని వారు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందులో I-20 కార్లోనే ఎర్రకోట వద్ద పేలుడు జరగ్గా ఎకో స్పోర్ట్స్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా 2 కార్ల కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్లాన్ ను అమలు చేసేందుకు 8 మందిని సిద్ధం చేసినట్లు ఆ డైరీల సమాచారంతో అధికారులు గుర్తించారు. ఒక్కో ప్రాంతానికి 2 చొప్పున వెళ్లి పేలుళ్లు జరపాలని వీరు స్కెచ్ వేసినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ 8 మందిలో ఉమర్, ముజమ్మిల్ తో పాటు డాక్టర్ అదిల్, డాక్టర్ షాహీన్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ ఉగ్ర కుట్రను అమలు చేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్కి అప్పగించినట్లు సమాచారం. ఇందుకోసం నిందితులు దాదాపు 20 లక్షల వరకు నిధులు సేకరించి ఆ మొత్తాన్ని ఉమర్కి ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. 20 లక్షలతో 20 క్వింటాళ్లకు పైగా NPK ఫెర్టిలైజర్ ని గురుగ్రామ్, నూహ్ తదితర ప్రాంతాల నుంచి ఉమర్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ పదార్థాలను వినియోగించి వారు IED బాంబుల్ని తయారు చేయాలని ప్లాన్ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే వీరి కుట్రల్ని పోలీసులు భగ్నం చేశారని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.